నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్లలో ఏం జరుగుతున్నది, ఏం జరగబోతుంది, దొరలు ఏ విధంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. కాబట్టి మిత్రులందరూ కూడా వీడియోను పూర్తిగా చూసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని మీ అందరినీ కూడా పేరు పైన రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక మాట స్పష్టంగా చెప్తున్నా మిత్రులారా, మనము చట్టాన్ని గౌరవించాల్సిందే, న్యాయ వ్యవస్థను గౌరవించాల్సిందే. గౌరవిస్తూ రాజ్యాంగం అందించిన హక్కులు మనం సాధించుకునేందుకు మన వంతు పాత్రను మనం పోషించుకోవాల్సిందే. ఓకేనా మిత్రులారా? ఈ విషయం ఏంటంటే, సిరిసిల్లలో ఒక అణచివేత జరుగుతున్నది. ఎందుకు జరుగుతుంది అణచివేత అంటే, రాబోయే 2028లో దొర గెలవాలంటే ఇప్పటి నుంచి అణచివేత ప్రారంభిస్తే అప్పుడు సునాయాసంగా గెలవచ్చినటువంటి ఆలోచన సిరిసిల్ల దొరలో కేటీఆర్లో వచ్చింది. అందుకే ఈ అణచివేత. ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ విషయంలోకి వెళ్తాం మిత్రులారా. దయచేసి మిత్రులారా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, సిరిసిల్ల సెస్ బోర్డు విద్యుత్ సంస్థకు సంబంధించి పలు వార్తా కథనాలు రావడం, ఆ వార్తా కథనాలు వస్తే మనం ఆ పత్రికలు చదవడము, ఆ పత్రికలు చదవడమే నేరమైనట్టుగా మనకు ఎవరంటే అతని పేరు ఏం పేరుందంటే, ఇతని పేరేంటిది, ఇది పేరుందబ్బా, మనం ఇది ఉంది ఇలా, అతని పేరు ఏం పేరు, ఎందుకంటే మనం డాక్యుమెంట్ యూస్ చదవాలి, మనకు ఏం తెలియదు కదా. అతను ఎవరంటే సిహెచ్ రామారావు గారు. మీకు స్వేచ్ఛ ఉంది, మాకు కూడా స్వేచ్ఛ ఉందండి. మరి దీనికి కూడా నోటీసులు పంపుతారేమో, అట్లా అయిపోయింది మా పరిస్థితి. పేరు ఏంటంటే శ్రీ సిహెచ్ రామారావు గారు. ఆయన ఏం పని చేస్తారంటే, వర్కింగ్ యాజ్ ద చైర్మన్ కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ, అంటే చెస్ బోర్డు సిరిసిల్ల విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు. ఆంధ్రప్రభ దినపత్రికలో వార్తలు వస్తుంటే ఇది ఏందని మనము మన ఛానల్లో వార్తలు చదివినందుకు మనకు లీగల్ నోటీసులు పంపించాను. మనం కూడా మొన్న మెడికల్ కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే. న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి గారు ఏ విధంగా తీర్పు చెప్పినా మనము శిరస వహించాల్సిందే. కానీ అసలు ఏం జరుగుతుందో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు విషయం ఇక్కడ ఇట్లా ఏంటంటే, ఇప్పుడు వార్తాపత్రికలు ఏం చేస్తాయండి? వార్తాపత్రికల పని ఏంటి? నిజాలు నిర్భయంగా రాయడం, అవును కదా. మనం ఏం చేసినాము, మనం చేసిన తప్పేందంటే, వార్తాపత్రికలో పలు వార్తా కథనాలు వచ్చినప్పుడు, ఎందుకంటే అక్కడ సిరిసిల్ల నేత పరిశ్రమ ఉంది కాబట్టి, ఆ నేత పరిశ్రమకు విద్యుత్ సంస్థనే విద్యుత్ ఆధారంతో నడిచే వ్యవస్థ కాబట్టి అసలు ఏంది తెలుసుకుందామని మనము స్పందించడం జరిగింది మిత్రులారా. ఇప్పుడు ఇందులో ఇది ఆంధ్రప్రభ పత్రికలో వార్త వచ్చిందండి. ఈ వార్తకు నాకేమైనా సంబంధం ఉందా? అయ్యో రామా, ఇదే మోసం. ఈ వార్తాపత్రిక నాది కాదు, దీనికి ఎడిటర్ నేను కాదు, దీనికి జర్నలిస్ట్ నేను కాదు. పోనీ ఈ వార్తాపత్రికను మన ఛానల్లో చదవడం కూడా చదవలేదు అంటే నోటీసులు ఇవన్నీ జత చేసిండు మిత్రులారా. దయచేసి స్పష్టంగా వినండి మిత్రులారా, ఏ విధంగా అణచివేస్తున్నారు. ఇంకోటి వార్త వచ్చింది, చెస్లో చీకటి రాజ్యం. ఈ వార్త నేను రాయలేదు, పత్రిక నాది కాదు, కానీ నాకు లీగల్ నోటీస్లో ఇవి వచ్చినాయి. అంటే ఏదో వేసి అబద్ధాల చైర్మన్ ఆటలకు చెల్లు. ఈ వార్త నేను రాయలేదు, ఈ వార్తకు నాకు సంబంధం లేదు. వార్తాపత్రికలు రాసినాయండి, దాంట్లో ఒప్పుకుందాం, దానికి నాకేం సంబంధం? ఓకే, చైర్మన్ సారు ఇదేం తీరు అనే వార్త మనం చదివినాం. ఇట్లా చదివినప్పుడు ఏం చేసినామంటే, మరి వార్త అదే పనిగా వార్తా కథనాలు వస్తున్నాయి, మరి ఇందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అని ఒకసారి పత్రిక చదివి విశ్లేషణ చేసి స్వయంగా మనకు నోటీసులు పంపించినటువంటి సిహెచ్ రామారావు గారు, మాకు స్వేచ్ఛ ఉందండి, మరి దీనికి కూడా నోటీసులు పంపుతారేమో, మా బతుకులు అట్లా అయిపోయినాయి. ఏం చేసినామంటే, ఈ వార్త చదివినప్పుడు స్వయంగా మనం సిహెచ్ రామారావు గారికి ఫోన్ చేద్దాం. మనం వార్త చదువుతూ ఏం చేసినామంటే, మరి వార్తలో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అసలు తెలుసుకుందామని స్వయంగా సిహెచ్ రామారావు గారు. ఒక మాట స్పష్టంగా చెబుతున్నా, గతంలో చిక్క రామారావు గారిని చైర్మన్ చేసేటప్పుడు నేను చాలా మందికి చెప్పిన, స్వయంగా కేటీఆర్ గారికి చెప్పాను, స్వయంగా కేటీఆర్ గారు మాట్లాడుకుందాం పెట్టాను. అదే చైర్మన్గా అక్కడ నేత పరిశ్రమ ఉంది కాబట్టి ఆ నేత పరిశ్రమ అక్కడ ఏం చేసినా మనము ఆయన చైర్మన్ చేసినప్పుడు, అరే అక్కడ పద్మశాలి సామాజిక వర్గం పెద్దగా ఉంది కదా, నేత పరిశ్రమ మీద అవగాహన ఉన్న వాళ్ళను చైర్మన్ అంటే అది విద్యుత్ సంస్థ మిత్రులారా, దానికి చైర్మన్గా వేస్తే
కొద్దిగా నేత కార్మికుల గురించి నేత పరిశ్రమ గురించి ఆలోచిస్తారన్న ఒక సదుద్దేశంతో అప్పుడు మనము ఆయన చైర్మన్ చేసినప్పుడు స్వయంగా మనం కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నా మిత్రారా. చెప్తే ఏం చేసిన, ఆయనకు లైవ్లో ఫోన్ చేసిన, మీరు అవగాహన వ్యక్తిని పెడితే బాగుంటుంది, చైర్మన్గా పద్మశాలి బిడ్డను చైర్మన్ చేయండి లేదా బీసీ బిడ్డను చేయండి, కానీ దొరబిడ్డని అక్కడ పద్మశాలి బిడ్డను చైర్మన్ చేయాలని మేము చేసిన తప్పు. అప్పటి నుంచి కక్ష కట్టుకునే చెప్పినాం. అక్కడ చిక్కల రామారావు గారు ఫస్ట్ ఫోన్ చేద్దాం. అయ్యో రామా, ఎవరిని గెలకానో వాళ్ళు గెలికేళ్ళు మీరు. నమస్తే అన్న, వాసలక్ష్మ అన్న. వాళ్ళ కథలు బాగా వస్తున్నాయి అన్న. మీ పైన చైర్మన్ సార్ ఏదో తీరు ఇదే కకుర్తి టోర్లెట్స్ ఎగవేతకు మాస్టర్ ప్లాన్ అంటూ రకరకాల వార్త కథలు వస్తున్నాయి అన్న. ఏం చేస్తాం వచ్చినప్పుడు సరే సరే అన్న, మీరు లైవ్ లో ఉన్నారన్నా? ఫోన్ చేస్తారు కదా అన్న, మీరు లైవ్ లో ఉన్నారన్నా? చెప్పండి. ఏదైనా ఒకసారి మేము వివరణ తీసుకుందాం ఫోన్ చేసిన, ఏంది ఇది దీని మీదని. అంటే గతంలో కూడా మీరు గుర్తే మీకు పద్మశాలి ఓటేసరి గెలిచినామా అనేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం తెలిసే గతంలో ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. మిత్రులారా, మనం ఫోన్ చేసినాం, మంచి గౌరవించి అన్నా అని మాట్లాడిండు. అక్కడ ఏం చేసినాం, మళ్ళీ గతంలో పద్మశాలి సమాజాన్ని తక్కువ చేసినావు కదా అన్న అని మాట్లాడినాం. అది ఆయనకు నొచ్చుకున్నది. ఇక్కడ దయచేసి మిత్రులారా కొద్దిగా వినండి దయచేసి, ఎందుకంటే అక్కడ అత్యధిక పద్మశాలి జనాభా ఉంది కాబట్టి అక్కడ పద్మశాలి బిడ్డను ఎమ్మెల్యే అయితే బాగుంటుందని గత కొన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకొని భవిష్యత్తులో తానే మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు, సిహెచ్ రామారావు గారు ఎవరంటే కేటీఆర్ గారి బంధువు, ఆయన సామాజిక వర్గం, ఆయన చుట్టపైన ఇక్కడ ఏమిటి సిహెచ్ రామారావు గారు లైవ్లో ఏమని అడిగినాం, గతంలో మీరు పద్మశాలి సమాజం తక్కువ చేసి మాట్లాడలేదు కదా అడిగినాం కదా, ఆ అంశం గురించి మాట్లాడుకుందాం ఇట్లా. గతంలో సిహెచ్ రామారావు గారు పద్మశాలి సమాజం గురించి కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలంగాణ మన దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి అక్కడ పద్మశాలి సమాజాన్ని కూడా కొంత జాగృతం చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆయన క్షమాపణ పేద గడిచిపెట్టకని అన్నప్పుడు సిరిసిల్ల పద్మశాలి సంఘంలో మీటింగ్ పెట్టారు. అక్కడ అప్పటి సంఘాధ్యక్షుని ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా పద్మశాలి సంఘంకి వెళ్ళడం జరిగింది. ఇట్లా నేనే ఇది ఇక అందరూ పద్మశాలి గోనెల్లప్ప గారు అందరూ మనోళ్ళేగా పేర్లు అందరు ఉన్నారు. అయితే ఇక్కడ ఆయనకు కోపం ఎందుకు మన మీద అంటే ఇది ఇప్పుడు ఆ నోటీసులు పంపే ఇష్యూ కాదు, మనం ఏం చేసినాం కేవలం వార్తాపత్రిక ఏదైనా మిట్టారా అంటే వార్తాపత్రిక ఏదైనా అంటే దీంట్లో ఎట్లా కనిపిస్తుంది అంటే మిట్టారా, నేను అక్షరసాని పుస్తకంలో కవిత్వం రాసిన పుస్తకం ఇప్పుడు లేదు, కవిత్వం రాసిన. అదేం కవిత్వం అంటే, దొరలు పోయారు గడీలు మిగిలాయి గత చరిత్రకు ఆన్న వాళ్ళుగా రక్త చరిత్ర రాసుకొని దొరల అహంకారపు గాండ్రింపులు ఇంకా గడీల గోడలపై ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయని కవిత్వం రాసిన మిత్ర. ఆ కవిత్వానికి దీనికి కరెక్ట్ సూట్ అవుతుంది. దొరల ప్రభుత్వం పోయినా సరే దొరల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. దీని విషయం మీద వీడియో చివరి దాకా వినండి మిత్ర, దీని విషయం మాట్లాడుకుందాం. అక్కడ ఏం చేసినామంటే ఈరోజు సిరిసిల్ల పద్మశాలి సంఘంలో బాగుంటుంది పెద్ద వీడియో అక్కడ ఈ బిల్లును ఎక్కువ వేసిన బిల్లులను ఎందుకు పంపాలని చెప్పని అడుగుతూ అంటే ఈ కేటీఆర్ గారి సమక్షంలో మాట్లాడుకుందాం, అంతవరకు బిల్లులు ఆపాలని చెప్పని వారిని అడిగిన సమయంలో ఆ సందర్భంలో చిక్కాల రామారావు గారు మీ కులపోలేస్తేనే మేము గెలిచినామా, ఈ పద్మశాలి ఓట్లతోనే మేము గెలుస్తామా అని చెప్పని రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మా పరిశ్రమ యజమానులను బెదిరించడం జరిగింది. ఇక్కడ ఎవరంటే అప్పటి మన సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గారు మన గోలి రమణ గారు, అందరి మూర రవి గారు, గోరెల్లప్ప గారు, అందరు పద్మశాలీలు ఉన్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఎట్లా పద్మశాలి సమాజం తక్కువ చేస్తామని అంటే అప్పటి నుంచి పెట్టుకోవడం ఇట్లా. ఎందుకంటే మనం అక్కడ ఏం చేసింది తప్పేం లేదు, వార్తాపత్రికలు చదివినాం, లైవ్లో ఫోన్ చేసినాం, దానికే నోటీసులు పంపించింది కదా. అది ఎందుకు పంపించినా కూడా మీకు చెప్తాం ఇట్లారా. ఇప్పుడు ఏంది కరెంటు బిల్లు సమస్య కదా, ఇప్పుడు మన కరెంటు బిల్లు సమస్య మీద ఆయన పద్మశాలి గురించి తక్కువ చేసి ఇక్కడ ఇది మాట్లాడుకుంది పెట్టారా. దారుణం
ఎంత దారుణం అనే వార్త వచ్చింది మిత్రులారా. ఇక్కడ నేను దారుణం అన్నకి ఏం చెప్తున్నా అంటే, అన్న దయచేసి దురల ఉచ్చుల్లో మనం పడద్దు, వాళ్ళు అధికారం కాపాడుకుంటారు, మనల్ని బలి చేస్తారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇది వార్త సారాంశం ఏంటంటే, నేత కార్మికులకు ఈ కరెంట్ బిల్లులు ఎక్కువ వేసి నేత పరిశ్రమ పైన బ్యాక్ బిల్లింగ్ అంటే బిల్లులు తక్కువ చేసేందుకు 30 లక్షల రూపాయలు వాళ్ళు ముట్ట చెప్పినట్టు సమాచారం వార్త వచ్చింది. ఈ 30 లక్షల రూపాయలు దారుణమన్నా తీసుకోడు, మళ్ళీ తీసుకెళ్ళి చైర్మన్ గారికి ఇవ్వడమే. కానీ బదనం అయిపోయింది ఎవరు? మన దారుణమన్నా. దయచేసి దారుణమన్నా ఇలా వాళ్ళ కోసం ఇప్పుడు దారుణమన్నకు కావచ్చు, మరి ఎవరికైనా చెప్తున్నా, పద్మశాలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికీ ఒకటే చెప్తున్నా, దయచేసి దొరల ఉచ్చులో పడద్దు, వారు అధికారం కాపాడుకుంటారు, మనల్ని బలి చేస్తారు. ఇక్కడ దారుణమన్నా సిహెచ్ రామారావు గారి చేతిలో బలి అయిపోయాడు. పాపం బదనమైంది ఆయన. ఇప్పుడు తీసుకుపోయి తినడు 30 లక్షల రూపాయలు ఆయనకి ఇస్తారు తీసుకుపోయి, కానీ బదనమైంది మాత్రం దారుణమన్నా. దయచేసి దారుణమన్నా, నువ్వు నా వ్యక్తివి, దయచేసి నువ్వు ఎందుకంటే దీనివల్ల నువ్వు రాజకీయంగా నువ్వు పతన వ్యవస్థలకు వెళ్ళిపోతున్నావు. కొద్దిగా నువ్వు దయచేసి ఆలోచించన్నా. ఎందుకంటే అక్కడ పద్మశాలుడు రాజ్యాధికారం అందుకోవాలని మేము కొట్లాడే వాళ్ళం. మరి నువ్వు నా పద్మశాలి సోదరుడు, నాకు ఆత్మ బంధువు, నువ్వు ఇట్లా దొరల ఉచ్చులో పడి మీరు నష్టపోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇది ఇంకా మిట్టారా. ఇంకా చిక్కల రామారావు, మా సిహెచ్ రామారావు గారికి మనం ఎందుకు కోపం అంటే, సిహెచ్ రామారావు గారు చెస్ బోర్డు చైర్మన్ అయిన వెంటనే ఆయన ఏం చేసిందంటే, ఇక నేను చైర్మన్ అయినా మీకు చుక్కలు చూపిస్తానే వ్యాఖ్యలు చేసిండు. అప్పుడు మనం స్పందించడం జరిగింది. ఆయన ఏం చేసిందంటే, సిహెచ్ రామారావు గారు అదే చైర్మన్ చిక్కాల వివాదాస్పద వ్యాఖ్యలపై సిరిసిల్లలో సర్వత్రా చర్చ అని వార్త వచ్చినప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం చైర్మన్ చిక్కల రామారావు వివాదాస్పద వ్యాఖ్యలు సిరిసిల్లలో సర్వత్ర చర్చకు దారితీస్తున్నాయి అని వార్తా కథనం వచ్చినప్పుడు మనం స్పందించడం జరిగింది. సిరిసిల్ల చైర్మన్ చిక్కల రామారావు చైర్మన్ గెలిచిన వెంటనే విజయోత్సవాలలో ప్రజాక్షేత్రంలో ఇక నేను చైర్మన్గా గెలిచిన ఇక్కడ నుంచి మీకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యలు చేసి ఇది సిహెచ్ రామారావు గారికి. ఇది అసలు నాకు ఆ నోటీసులు ఎందుకు పంపించలో ఇప్పుడు అసలు కథ మొదలైంది మిత్రులారా. ఇప్పుడు అసలు ఇక్కడ ఏంటంటే, సిరిసిల్లలో ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం ఇప్పుడు చౌరస్తాలో ఉంది కదా, ఆ విగ్రహం అక్కడి పద్మశాలులు తయారు చేయించుకొని అక్కడ విగ్రహం పెట్టుకుంటా అంటే, అక్కడి ఎమ్మెల్యే కేటీఆర్ గారే, ఇంకెవరు ఆయన పెట్టుకోకుండా అణచివేస్తే ఆ విగ్రహము సిరిసిల్ల పద్మశాలి సంఘంలో ఒక 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు సమాచారం రాగానే, అరే బాపూజీ గారి విగ్రహం పట్ల ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని చెప్పి మనం బరాబరు వెళ్ళి అక్కడ సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని మొత్తం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సంబంధం లేకుండా మొత్తం పద్మశాలి సమాజాన్ని ఏకం చేసి విగ్రహం పెట్టేందుకు మనం ఫైట్. ఇక్కడ సిరిసిల్లలో మిత్రులారా దయచేసి వినండి, ఇక్కడ ఎక్కడి నుంచి మొదలైంది, ఎటువైపు వెళ్తుందో కూడా మనం మాట్లాడుకుందాం. సిరిసిల్లలో కొండలక్ష్మి బాపూజీ గారి విగ్రహం పెట్టాలని ఫైట్ చేయడం మేము చేసిన తప్పు, అక్కడ పద్మశాలి సమాజాన్ని ఏకం చేయడం మేము చేసిన తప్పు, అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యేగా ఉండాలని కొట్లాడడం మేము చేసిన తప్పు, పద్మశాలి సోదరులారా కేటీఆర్కు ఓటేయకండి అని చెప్పి గత 3-4 సంవత్సరాలుగా మేము కొట్లాడడం మేము చేసిన తప్పు. ఆ తప్పుకే ఇప్పుడు మనకు కోర్టు ద్వారా నోటీసులు. ఇక్కడ లింక్ ఉన్నది, కేటీఆర్ గారు లింక్ ఉన్నది. మీరు అన్నారట నాకేం సంబంధము, నేను పెట్టినా అని మాట్లాడారు. అదే శాస్త్రం ఉంది కదా, నల్లికుట్లోనికి ఇల్లు పైలమన్నట్టు అన్ని నల్లి దొంగ పనులు చేస్తావు, నాకేం తెలుసు అంటావు. నీకు చూపిస్తాం కేటీఆర్, నీకు చూపిస్తాం అసలు కథ ఎప్పుడు మొదలైంది. ఎవరిని గెలుకన్నో వాడిని గెలుక్కున్నావు నువ్వు, నీ రాజకీయ పత్రం నువ్వే చేసుకుంటున్నావు కేటీఆర్. 2028లో ఎలక్షన్ మేమేమనుకున్నామంటే 2022 ఎలక్షన్ కదా, అప్పటిదాకా ఓని అనుకున్నాం. కానీ ఇప్పుడే ఆట సురు చేసినావు, దానికి ముగింపు మేము చేస్తాం. తర్వాత ఏం చేసినాము, ఇక్కడ అందరూ మన అప్పటి సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడే ప్రవీందర్ గారు, మొర్ర రవణ ఆ కొండలక్ష్మి బాపూజీ విగ్రహం విషయంలో ఎట్లా పెట్టారు విగ్రహం అని చెప్పి గర్జించిన పద్మశాలి పులిబుడ్డ మొర్ర రవణ అందరూ, వాళ్ళతో పాటు మేము, తర్వాత మా టీం కూడా ఉంటుంది దీనిలో. అలాగే దానికి సంబంధించిన వివిధ అనుబంధ సంఘాలు మన బింగి వెంకటేష్ గారు, ఎల్ రామప్రసాద్ గారు, బింగి వెంకటేష్ అన్న టైగర్, అందరు ఇక పద్మశాలి అందరూ టైగర్లే. ఇండివిజువల్ కూడా అందరూ కలిసికట్టుగా చంద
విరాళాల రూపంలో డబ్బులు జమ చేసి దాదాపు 6 లక్షల పైచిలకు అమౌంట్ జమ చేసి పెద్ద ఎత్తున ఒక మంచి కాన్సెప్ట్ విగ్రహాన్ని తయారు చేసి దానికి వ్యక్తి ఇబ్బందుల వల్ల గాజుల బాలన్న గారు అందరి పేర్లు బాగున్నాయి. స్థాపించలేకపోవడం జరిగింది. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. మన వాస లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఉన్నారో మొత్తానికి అయితే అంతకుముందు మేము ఒకసారి గాంధీ అక్కడ లొల్లి ఎందుకంటే మేము విగ్రహం పెట్టడం ససమిరా అని చెప్పి ఒక ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు అధికార పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఉండి ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా వీడొచ్చి సమాజాన్ని ఏకం చేసి నాకు వ్యతిరేకంగా తయారు చేసి విగ్రహం పెట్టేలా చేసిండు, విగ్రహానికి భూమి పూజ కూడా చేసిపోయిండు అని చెప్పి ఆ కక్ష కట్టి రాబోయే 2020 వరకు వాసాల లక్ష్మణ ఇదే విధంగా సిరిసిల్ల ప్రాంతాల్లోని పద్మశాలిని బీసీలు ఏకం చేస్తే భవిష్యత్తు నాకు రాజకీయ పతనం ఖాయమైనటువంటి ఆలోచన కేటీఆర్లో వచ్చింది. ఎందుకంటే మిట్లారా నేను ఒక మాట స్పష్టంగా కేటీఆర్ గారు మా సవాల్ స్వీకరించాలా మీరేమన్నారు, సిరిసిల్లలో ఒక్క ఓటు తక్కువచ్చినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మీరు మాట్లాడేళ్ళు. అక్కడ మొన్నటి ఎన్నికల్లో పద్మశాలి బిడ్డను గెలిపించుకోకపోవచ్చు, కానీ మీకు దాదాపు 35,000 మెజార్టీ తగ్గించినాం. అంటే నైతికంగా నిన్ను ఓడించినాం కేటీఆర్, అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అందుకే ముందుగా కుట్ర చేస్తున్నావు. అంటే మిట్లారా ఇక్కడ ఏమైందంటే ఇంకా చాలా ఉన్నాయి, మిట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అంటే కేటీఆర్ గారు ఏంటంటే ఆయనకు వాసా లక్ష్మణ వాడు కేటీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తున్నా, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు దడబుట్టించిన వాడు వాసా లక్ష్మణ, 2 అడుగులు వెనుక వేయించిన వాడు వాసా లక్ష్మణ సిరిసిల్లో ఉన్నారంటే ఒక 2 సార్లు కార్యక్రమాలు రద్దు చేసుకున్నాం. చరిత్ర గురించి నీకు తెలియదా, మర్చిపోయినావా కేటీఆర్? ఇప్పుడు మాకు ఎట్లా కనిపిస్తుందంటే ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడితే ఎట్లా కనిపిస్తుందంటే మా ఓటుతో గెలిచినోడు మేము రాజకీయ భిక్ష పెడితే ఎదిగినోడు ఇలా మా వ్యవస్థలను మా సమాజాన్ని దొక్కుతున్నాడని మాకు అనిపిస్తుంది. కాబట్టి కేటీఆర్ నేను ఒక పద్మశాలి బిడ్డగా సవాల్ విసురుతున్నా, నీకు దమ్ముంటే స్వీకరించు. విగ్రహాన్ని పెట్టడానికి ఒక ముహూర్తంగా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దీని వెనుక దాదాపు ఒక 4-5 సంవత్సరాలు. నేనేమంటున్నా మిట్లారా, ఈ వీడియో మిట్లారా, ఇప్పుడు నాలాంటి వాడు సమాజం కోసం ప్రతిరోజు ప్రతి క్షణం కొట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉండే నాలాంటి వాడిపైనే కోర్టు ద్వారా లీగల్ నోటీస్ పంపించు అంటే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక సామాన్యుల పరిస్థితి ఏంటిది, ఎంతమంది భయపడి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఖచ్చితంగా న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే, న్యాయ పోరాటం చేయాల్సిందే. చేయడమే కాకుండా సిరిసిల్లలో దొరల అరాచకాలను దొరల పాలనను కూకటి వెలుతో పీకేద్దాం. ఇట్లా కూకటి వెలుతో సాగే ఉంచద్దిగా మరో 100 సంవత్సరాలు. దయచేసి దొరల సామాజిక వర్గం, నేను అందరూ అంటలేను, ఇలాంటి లంగాలత్తుకో దొరలు అంటున్నాను, అందరిని అంటలే నేను. దొరల అరాచక పాలనను దొరల పాలనకు సమర్గీతం పాడి సమాధి వేయాల్సిందే, కూకటితో పీకి పడేసి ఇట్లా పడేద్దాం ఇక. అందుకు మీ అందరు సపోర్ట్ కావాలి మిట్లారా. ఎందుకంటే ఇటు వాస్తవం మిట్లారా కూడా ఏంటంటే ఇటు మా ఛానల్ మీద లీగల్ నోటీస్ పంపించారు, ఇటు మా వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. అటు ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్లాలంటే ఈ వీడియో మిత్రులకు మా రిక్వెస్ట్ ఒకటే, మేము చేసే న్యాయ పోరాటానికి, మేము చేసేటువంటి పోరాటానికి, దొరల పాలన అరాచకాలకు మేము సమర్గీతం పాడాలనుకుంటున్నాం. కేటీఆర్ నువ్వు వాట సురువు వేసినావు, ఎవరిని గెలకద్దో వాడినే గెలికినావు, నువ్వు ఎవరిని ముట్టుకోవద్దో వాడినే ముట్టుకున్నావు, గుర్తుపెట్టుకో. అట నువ్వు సిరి చేసినావు, నేను కూడా ముగింపు చేస్తా. ఖచ్చితంగా సిరిసిల్లలో దొరల అరాచక పాలన సమాధి చేయాలనుకుంటున్నాం, కూకటితో వీళ్ళతో పిగిలించాలనుకుంటున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ పోరాటానికి సపోర్ట్ని అందిస్తూ ఇక్కడ మా నెంబర్ ఉంటుంది 7675833192 7675833192. ఇది జీపే ఉంటుంది, ఫోన్ మిత్రులారా. మీకు ఎంత వీలైతే సహకారం అందించండి. ఖచ్చితంగా మా పోరాటానికి పరోక్షంగా మీరు సపోర్ట్ అందిస్తారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ప్రతి ఒక్కరు మిత్రులారా ఖచ్చితంగా దయచేసి మనము సిరిసిల్లలో సగర్వంగా పద్మశాలి బిడ్డలు, బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలు గర్వంగా తలెత్తుకోవాలంటే దొరల పాలనకు సమర్పితం వాడాలి. అందుకు మీ అందరి సపోర్ట్ను ఆశిస్తూ నేను మీ వాసా లక్ష్మణ.